దేశ రాజధాని ఢిల్లీ ఉలిక్కిపడింది. ఒకే కుటుంబంలో ముగ్గురిని కత్తులతో పొడిచి పొడిచి చంపేశారు కిరాతకులు. వివాహ వార్షికోత్సవ వేడుకలు జరగాల్సిన ఇంట్లో చావు కేకలు దడపుట్టించాయి. సెంట్రల్ ఢిల్లీలోని నెబ్సరాయి ప్రాంతంలో ట్రిబుల్ మర్డర్ కలకలం రేపింది. నెబ్సరాయి ప్రాంతంలో దంపతులు తమ కుమారుడు కుమార్తెతో కలిసి నివసిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి రాజేష్, కోమల్, వారి కుమార్తె కవితలపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు. ఉదయాన్నే 5 గంటలకు మార్నింగ్ వాక్ కు వెళ్లిన కుమారుడు ఇంటికి వచ్చేలోపే ఈ దారుణం జరిగింది. తల్లిదండ్రులు, సోదరి రక్తపు మడుగులో పడి ఉండడాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో ఎలాంటి వస్తువులు దొంగతనం జరగలేదని, బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించిన ఆనవాళ్లు కూడా లేవని పోలీసులు తెలిపారు. ఎవరో తెలిసిన వాళ్లు చేసిన పనిగా అనుమానిస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. इसमें एक मेल, एक फीमेल और उनकी एक डॉटर है। इन तीनों का चाकू मार के स्टैबिंग से डेथ है। इनके बेटे ने ही कॉल करी है। बेटे ने बताया कि मैं सुबह मॉर्निंग वॉक के लिए गया था, वापस आके देखा तो इनका मर्डर हुआ पड़ा है। अभी हमने FSL बुला लिया है मौके पे, फर्दर इन्वेस्टिगेशन चल रही है। हम कुछ लीड्स पे काम कर रहे हैं इसमें। घर के अंदर कोई ब्रेक इन साइंस नहीं है कहीं पे भी। अब यही देखने का वो है चीज़ की इन्वेस्टिगेशन में कैसे एंट्री हुई, मतलब क्योंकि कोई ब्रेक इन नहीं है, सब ताले अंदर से बंद थे। लड़का ताला बंद कर गया था और ऊपर छत का ताला भी अंदर से खुला हुआ है। ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో వాళ్ల బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎవరికి ఎలాంటి హాని చేయని వాళ్లను పొట్టన పెట్టుకున్నారంటూ ఏడుస్తున్నారు. मेरे बहन, मेरे जीजा जी और मेरी भांजी, सिर्फ भांजा बचा है, वो भी सुबह 4 बजे घूमने के लिए चला गया था। क्या करते थे राजेश जी आर्मी स्टारमेंट थे और अभी किसी के पर्सनल PS होते। और बेटी मार्शल आर्ट करी थी कॉलेज। कोई रंजिश ही होगी साहब, कोई ना कोई तो बात तो होगी। कोई ऐसी रंजिश नहीं होगी, कोई पैसों का लेन देन होगा पक्का जरूर। మృతుడు రాజేష్ ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. డిసెంబర్ 4 రాజేష్, కోమల్ దంపతుల మ్యారేజ్ డే. దీంతో పిల్లలిద్దరూ రాత్రి వివాహ వార్షికోత్సవ వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. తెల్లారితే తల్లిదండ్రులతో సంతోషంగా సంబరాలు జరుపుకుందామనుకునే లోపు ఈ దారుణం చోటు చేసుకుంది. రాజేష్ కుటుంబం మొత్తాన్ని చంపేయాలని దుండగులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కానీ కుమారుడు మార్నింగ్ వాక్ కు వెళ్లడంతో అతను తప్పించుకున్నాడు. ఎవరో ప్రతీకారం కోసమే ఇలా చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.